ఈరోజే హనుమాన్ జయంతి చాలా పవర్ఫుల్. ఈరోజు మీరు రాత్రి 12 లోపు ఉప్పుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, దరిద్ర బాధలు, జాతక దోషాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోయి మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఎందుకంటే మనకి ఉప్పు అనేది బంగారంతో సమానం కాబట్టి. అలాంటి శక్తివంతమైనటువంటి ఉప్పుతో పరిహారం అనేది మీ సుడినే తిప్పేస్తుందని చెప్పుకోవచ్చు. మనం ప్రతి ఏది జరిగినా కూడా ఉప్పుతో పరిహారం చేసుకుంటూనే వస్తాము. ఎందుకంటే ఉప్పు అంత శక్తివంతమైనది. ఎప్పటికప్పుడు మనం ఎంత ఉప్పుతో పరిహారం చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు ఉన్నటువంటి చెడుని అలా తీసేసుకుంటున్నట్లుగా మనకు అర్థమొస్తుందనమాట. అంటే చెడు మొత్తాన్ని తీసేసుకోవటానికి మనము ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఉప్పుతో పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. నరదిష్టి, నరఘోషలు, ఏడుపులు, చెడుగాలులు, దుష్టశక్తుల ప్రభావాలు, నకారాత్మక శక్తులు ఇట్లా ఎన్నో రకాలుగా ఏంటంటే కంటికి కనపడని కారాత్మక శక్తులు మన చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. అలాంటి వాటి వల్ల ఏంటంటే మనలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఒక రోజు గడవటం, ఒక క్షణం గడవటం కూడా గండంలాగా గడుస్తూ ఉంటుందన్నమాట. అందరికిలాగా అంటే కొంతమందికి చూసినట్లయితే క్షణక్షణం సంతోషంతో గడుపుతూ బ్రతుకుతూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ప్రతి క్షణం కూడా భారం అవుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనకి కూడా సంతోషము, ఆనందము కావాలి, మనం కూడా సంపదతో బతకాలి అని చెప్పేసి అంటే ఉప్పు అనేది ఖచ్చితంగా మీ తలరాతనే మారుస్తుందని చెప్పుకోవచ్చు. హనుమాన్ జయంతి అంటే మనకి ఈ రోజున వైశాఖ బహుళ దశమి రోజున వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకొని స్వామివారికి నమస్కారం చెప్పుకొని స్వామివారి యొక్క మంత్రాన్ని జపిస్తే చాలా మంచి జరుగుతుంది. అంటే జై హనుమాన్ కానివ్వండి, జై శ్రీరామ్ అని కానివ్వండి, ఇట్లా చెప్పుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే స్వామివారు శ్రీరాముడి యొక్క ఎంతో ప్రీతికరమైనటువంటి భక్తుడు అనమాట. శ్రీరాముల వారంటే స్వామివారికి ఎంతో ప్రేమ, ఎంతో ప్రాణం అన్నమాట. ఎందుకంటే ఆంజనేయ స్వామి యొక్క గుండెల్లోనే శ్రీరాముల వారిని, సీతమ్మ తల్లిని దాచుకున్నారన్నమాట. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజున మీరు చేసేటటువంటి పరిహారం వలన మీకున్నటువంటి మొండి సమస్యలు, అప్పుల సమస్యలు, రుణ సమస్యలు అంటే సంపాదన పరంగా ఎదగలేకపోవటం అవ్వచ్చు, లేకపోతే కొంతమందికి చదివినా కూడా ఉద్యోగాలు లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉండి అందరి చేత మాటలు పడతా ఉంటారు. అలా ఉద్యోగం కోసమైనా కొంతమందికి వివాహాలు లేట్ అవుతాయి, కొంతమందికి పెళ్ళైనా కూడా సంతానం కలగకపోవటము, ఇట్లాగేంటంటే అనారోగ్య సమస్యలని, మానసిక సమస్యలు, అప్పులు, ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగటం, పిల్లలు చెప్పిన మాట వినరు, నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. పట్టించుకోని సమస్య కానీ ఇరుగు పొరుగు వాళ్ళ రూపంలో, జనాల రూపంలో ఏంటంటే బంధువుల రూపంలో ఎప్పుడూ కూడా నరదిష్టి అనేది ఉంటుందన్నమాట. ముందు ఏమో నవ్వులు, వెనకమాలేమో ఏడుపులు, ముందు ఒక మాట వెనకొక మాట ఇట్లా చెప్పుకుంటూ ఉంటారనమాట. అలాంటి చెడునంతటిని తీసేయటానికి ఈరోజు రాత్రి 12 లోపు ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈరోజు చక్కగా ఇంటిని వాకిలిని చక్కగా శుభ్రం చేసుకొని స్వామివారికి పూజ చేసుకోవటం అవ్వచ్చు. అలాగే ఆరెంజ్ కలర్ కానీ లేదా మనకి కేసరి రంగు బట్టలు కానీ స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి చక్కగా ధరించుకోవటము, స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకోవటము, అప్పాలు అంటే వడలు, కాస్తంత గారెలు మీకు శక్తికి తగినట్లుగా చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టటము. అలాగే ఏదన్నా మోగజీవులు అంటే గోవులు కానీ ఇలాంటివి ఏమన్నా కనిపించిన వాటికి కూడా ఆ కోతులు కూడా స్వామివారికి ఇష్టం కాబట్టి కనిపిస్తే ఒక అరటిపండు తినిపించటం, ఇలాంటివి చేయటం అనేది చాలా మంచిదన్నమాట. ఈ రోజున స్వామివారికి తమలపాకు మాలను సమర్పిస్తే చాలా మంచిది. 5 ఆకులు కానివ్వండి, 9, 11 ఇలా 108 ఆకుల వరకు జై శ్రీరామ్ అని రాసి మీ శక్తికి తగ్గట్లుగా అంటే సింధూరంలో కొంచెము కుంకుమ అంటే లేకపోతే కుంకుమైనా పర్వాలా లేదా గంధమైనా పర్వాలా కొంచెం రోజ్ వాటర్ కానీ కలిపేసేసి పేస్ట్ లాగా రాసేసి జై శ్రీరామ్ అని రాసేసి ఆ తమలపాకుల మీద స్వామివారికి ఆ తమలపాకుల మాలను సమర్పిస్తే గనక మీకు ఎలాంటి కోరికున్నా సరే తప్పకుండా నెరవేరుతుందన్నమాట. అలాగే స్వామివారికి ఏంటంటే గులాబీ మాలను కూడా మనం సమర్పించుకోవచ్చు. ఈ రోజున ప్రత్యేకంగా చేసినటువంటి కొన్ని విధి విధానాలన్నీ కూడా స్వామివారికి అంటే చెందుతాయన్నమాట. స్వామివారి ఆలయం దగ్గర ఉంటే తప్పకుండా స్వామివారి ఆలయానికి వెళ్ళి కూడా దర్శనం చేసుకొచ్చుకొని కాసేపు అక్కడ కూర్చున్నా కూడా మనకు ఎంతో మనశ్శాంతి, కోటి జన్మల
పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. ఈ రోజున మాంసాహారం పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. చాలా వరకు కూడా నిష్టగా ఉండాలి. మీకు శక్తి ఉంటే ఉపవాసం చేయండి. లేదంటే మామూలుగానైనా సరే భక్తి శ్రద్ధలతో స్వామివారిని దీపధూప నైవేద్యాలతో పూజిస్తే స్వామివారు ఎప్పుడూ కూడా మీకు సంపదకు కానీ, సంతోషానికి కానీ లోటు లేకుండా చేస్తాడనమాట. ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఉప్పు తీసుకోవాలి. ఒక గాజు బౌల్ కానీ, మట్టి బౌల్ కానీ దానికి ఉప్పు తీసేసుకోండి. ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. అలా తీసేసుకున్న తర్వాత ఈ ఉప్పు ఏంటంటే ఈరోజు మీరు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకున్నా కూడా చాలా మంచిదనమాట. తెచ్చుకున్న ఉప్పుతోనైనా చేయొచ్చు, లేకపోతే అంతకుముందు ఉప్పుతోనైనా చేసుకోవచ్చు. ఉప్పు ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందన్నమాట. అంటే లక్ష్మీదేవి సాక్షాత్తు ఉప్పు రూపంలో మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఉప్పు అప్పును తీసేస్తుంది, సంపాదనను రెట్టింపు చేస్తుంది, మనకు బాగా కలిసి వచ్చేలా చేస్తుంది. మనకి ఆరోగ్యపరంగా, వంటల పరంగా ఎంత శక్తివంతమైనదో అలాగే మనకేంటంటే పరిహార పరంగా ఉప్పు అనేది నెంబర్ 1 అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి ఉప్పుతో ఈ పరిహారం మీరు ఖచ్చితంగా రాత్రి 12 లోపు ఇలా చేసుకోండి. మాకు అసలు సంపాదన పరంగా కలిసి రావటం లేదు, ఎంత చేసినా కూడా ఎక్కడ వాళ్ళం అక్కడవే ఉంటున్నాము, మాకు అప్పులు అనేవి ఎక్కువగా అవుతున్నాయి, ఇంటి పరంగా అస్సలు కలిసి రావటం లేదు, దోషాలు ఉన్నాయి, మా పిల్లలకి ఎప్పుడు తరచూ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, అంతలోనే ఉలిక్కి పడతారు, అంతలోనే ఏడుస్తారు, అంతలోనే దడుచుకుంటారు, పెద్దవాళ్ళకు కూడా మాకు కూడా మానసిక స్థితి సరిగ్గా ఉండదు, మాకసలు జీవితం మీద ఆశలు కోల్పోతున్నాము, భయం ఏర్పడుతుంది, పడుకున్నా కూడా నిద్ర పట్టదు, ఒకటే ఆలోచనలు, మనశ్శాంతి ఉండదు, ఇదివరకులాగా మేము సంతోషంగా ఉండలేకపోతున్నాము అని చెప్పేసి ఇట్లా అనుకుంటూ ఉంటారు. వాటికి కారణం ఏంటి అనంటే మీలో ఈ దుష్ట శక్తులు అంటే కారాత్మక శక్తులు మిమ్మల్ని చుట్టుముట్టి ఉండటం వలన ఇలా జరుగుతుంది. మీ ఇంటి లోపల కూడా కొన్ని రకాలైనటువంటి చెడు శక్తులు ప్రవేశించాయి. అలాంటి వాటి వల్లే మీకు అంటే గతంలో లాగా సంతోషంగా ఉండటం అనేది కోల్పోయారని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఇదివరకు మనిషిలాగా అవ్వటం కోసం అంటే నరదిష్టి, నరఘోష కూడా నరదిష్టికి ఏంటంటే నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయన్నమాట. కాబట్టి అలాంటివన్నింటిని కూడా ఈరోజు ఉప్పుతో తిప్పికొట్టేసేయొచ్చు. అంతేకాకుండా లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో కూడా అడుగుపెడుతుంది. ఇక ఆ గాజు బౌల్ కానీ, మట్టి ప్రమిద గానీ తీసుకొని దాంట్లో ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పు తీసుకోండి. అలాగే మనకిక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అందులో ఒక రూ. 5 బిళ్ళ, చిటికెడంత సింధూరం, మనం స్వామివారికి పెడతాం కదా సింధూరం, అలాగే 5 అంటే 5 యాలకులు తీసుకొని ఈ బౌల్‌ని మీరేం చేస్తారంటే మీ ఇంట్లో వంటగదికి ఈశాన్యం దిక్కున పెట్టుకోండి. సంకల్పం చెప్పుకొని అంటే మాకు బాగా కలిసి రావాలి, అప్పులు తీరిపోవాలి, ఇంట్లో ఉన్నటువంటి చెడంతా కూడా వెళ్ళిపోవాలి, మాకు మంచి జరగాలి, మేము మంచిగా ఎదగాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, మా పిల్లలకు ఉద్యోగం రావాలి, పెళ్ళిళ్ళు కావాలి, ఒక బండి కొనుక్కోవాలనో, మాకు సంపాదన మంచిగా కలిసి రావాలి, అప్పులు తీరిపోవాలి, ఆరోగ్యం కావాలి, పిల్లలు అంటే చెప్పిన మాట వినాలి, చెడు శక్తులు ఏదన్నా ఉన్నా పోవాలి, చెడు గాలులు, ధూళులు, భూతపేత పిశాచాలు ఏమన్నా ఉన్నా పోవాలి, అన్నీ అని చెప్పేసేసి సంకల్పం చెప్పుకొని మీ ఇంటికి ఈశాన్యం దిక్కులో పెట్టుకోండి. వంటగదిలో రాత్రి 12 లోపు పెట్టుకోండి. అలా పెట్టేసుకొని ఇక మరుసటి రోజు ఉదయాన్నే తీసుకెళ్ళి మీరేం చేస్తారంటే ఆ రూ. 5 బిళ్ళను తీసుకెళ్ళి ఎక్కడన్నా పచ్చని చెట్టు మొదట్లో వదిలేసి రండి. ఎవరికన్నా దానంగా ఇవ్వద్దు, హుండీలో వేయొద్దు. పచ్చని చెట్టు మొదట్లో వదిలేసి రండి. ఇక ఈ సింధూరము, ఉప్పు, యాలకులు ఇవి ఉన్నాయి కదా, వీటిని మాత్రం మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక కవర్లో వేసేసి నీటిని పోసేసి ఆ కవర్ని తీసుకెళ్ళి డస్ట్బిన్ డబ్బాలో పడేసేసేయండి. ఇలా చేయటం వలన ఈ రూ. 5 బిళ్ళను అలా ఎందుకు వదిలేయమన్నాము అనంటే రూ. 5 బిళ్ళకి అతీంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మనకి ఆంజనేయ స్వామికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారు కదండి, ఆ స్వామి వారిని పూజించుకోండి. అంటే ఆ స్వామి వారికి గుర్తుగా ఇక్కడ మనం రూ. 5 తీసుకున్నాము. పంచముఖాలు అంటే 5 ముఖాలు. అలాగే ఈ రూ. 5 కూడా ఏంటంటే అంత శక్తివంతమైనదనమాట. కాబట్టి చెడు అంతా పోవాలి అని చెప్పి మనం సంకల్పం చెప్పుకున్నాం కాబట్టి ఇట్లా ఈ రూ. 5ని తీసుకోవాలి. తీసుకొని ఈ రూ. 5 బిళ్ళను మాత్రం ఎక్కడన్నా పచ్చని చెట్టు మొదట్లో వదిలేసి రండి. అది మీరు ఎవరన్నా తీసుకున్నా పర్వాలా, ఏమన్నా అయినా పర్వాలా, మనకు సంబంధం లేదు. మనకి చెడు మొత్తం పోవటానికి ఇట్లా చేశామన్నమాట. ఇది రాత్రంతా ఇట్లా ఉంచటం వలన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు శక్తులు, నకారాత్మక శక్తులు అన్నింటినీ కూడా లాగేసి పూర్తిగా మనం ఇందాక చెప్పుకున్న చెడును మొత్తాన్ని గ్రహించి మనకు మంచిని ఇస్తుంది. ఈ రూ.
రూపాయల బిళ్ళ ఏంటంటే సంపాదన పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ప్రతీదీ కూడా మనకి సింధూరం ఏంటంటే స్వామివారికి ఇష్టమైంది. సింధూరం ఎక్కడ ఉంటే అంటే సింధూరాన్ని మనం ధరించిన ఇక్కడ సింధూరం వేశాం కాబట్టి భూత పేత పిశాచాలు ఏమన్నా ఉన్నా కూడా మొత్తం కూడా పారిపోతాయి అన్నమాట. అన్నిటిని కూడా ఈ మనం రాత్రంతా ఉంచడం వల్ల గ్రహించేసిద్ది. వీటన్నింటిని తీసుకెళ్ళి ఒక కవర్లో వేసేసి నీళ్లు పోసేసి మూట కట్టేసేసి డస్ట్‌బిన్‌లో పడేసేసి మీకు ఏదన్నా వచ్చినప్పుడు పడేసేసేయండి. ఇలా చేయటం వలన మొత్తం కూడా వెళ్ళిపోయి మరుసటి రోజు నుంచి మీకు ఒక మంచి వాతావరణం రావటం మీరే గమనిస్తారు. అంత శక్తివంతంగా ఈ పరిహారం పనిచేసిద్ది. ఏముందులే అని చెప్పేసేసి అనుకోమాకండండి. ఇందులో వేసిన ప్రతీదీ కూడా ఎంతో పవర్‌ఫుల్. సింధూరము, యాలకులు ఏంటంటే ధనాకర్షణకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ యాలకులను కూడా 5 తీసుకోండి చాలు. ఇలా చేయటం వలన మీకున్నటువంటి చెడు శక్తులు, చెడు గాలులు, భూతపేత పిశాచాలతో పాటుగా మనకేంటంటే సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. జీవితంలో ఆశలు చిగురించి మనం మునుపుటిలాగా సంతోషంగా ఉండటం అనేది జరిగిద్ది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం చేసేసి మీ సమస్యలన్నింటి నుంచి బయటపడండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరి కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి జై శ్రీరామ్, జై హనుమాన్ అనే కామెంట్ని చేయటం వలన ఆ స్వామివారు ఎప్పుడు కూడా మీకు తోడుగా నీడగా ఉంటారు. మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కాబట్టి మనకు కాస్త సమయమే ఉంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.